జీవితం అయిపోయింది, నీ వల్ల కాదు. ఎవరైనా నీ వద్దకు వచ్చి నీ జీవితం అయిపోయింది, నీ వల్ల కాదు, నీ చాప్టర్ క్లోజ్ అంటే నువ్వు అనాలి ఏంటంటే, నా జీవితానికి సరిపడ నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. నా జీవితంలో ఈ రోజు కాకపోతే రేపు, సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నేను నిరీక్షణ. ఇప్పుడు పెళ్లి కాకపోతే వచ్చే సంవత్సరం పెళ్ళి అవుతుంది, వచ్చే సంవత్సరం కాకపోతే ఆ తర్వాత అయినా వివాహం అవుతుంది. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే వచ్చే సంవత్సరమైనా పిల్లలు పుడతారు. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను, నేను పాస్ అవుతా. ఇప్పుడు ఉద్యోగం లేకపోయినా వచ్చే సంవత్సరమే నాకు తప్పకుండా. ఈ నిరీక్షణ నేను సిగ్గుపడనివ్వదు దేవుని బిడ్డ. ఓవర్ఫ్లోయింగ్ హోప్. ఎంత నిరీక్షణ దేవుడు ఇచ్చాడంటే, దేనిలో నుంచైనా, ఏ ఊబిలో నుంచైనా, ఏ గుంటలో నుంచైనా, ఏ స్థితిలో నుంచైనా యేసు నామములో లేవనెత్తబడే స్థితి నీ స్థితిగా ఉండబోతుంది. తప్పకుండా నువ్వు పడిన స్థితి నుంచి లేవనెత్తబడతావు. ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడ దేవుడిని ఘనతనిచ్చి హెచ్చిస్తాడు దేవుని బిడ్డ. రోగం అనే పడిపోయిన స్థితిలో ఉన్నావా, యేసు నామములో నీకు స్వస్థత కలగబోతుంది. నా దేవుని సన్నిధి నాకు నిరీక్షణ ఇస్తుందని నువ్వు చెప్పగలిగి ఉండాలి.